సో వర్క్ బుక్లో ఏపీఎస్సి తీసి పెట్టుకోండి. తీసారా? ఫస్ట్ క్వశ్చన్. A circular bar of diameter 50 mm is subjected to a pull of 50 kN. Take Poisson's ratio 0.33 and Young's modulus, the value of shear modulus. సో ఆల్రెడీ మీకు క్లాస్ చెప్పేటప్పుడే చెప్పాను, మెజారిటీ క్వశ్చన్ ఆ 4 ఫార్ములాస్లో నుంచే ఉంటాయి అంతే. E ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ 1 ప్లస్ న్యూ. సో ఏం అడుగుతున్నారు మనకు? షియర్ మాడ్యులస్ అడుగుతున్నారు. సో ఎంత వస్తుందండి? 7 × 10⁴ యూనిట్స్ చెక్ చేసుకోండి. రెండిట్లో న్యూటన్ పర్ mm² ఉంది కాబట్టి కన్వర్షన్ ఏం అవసరం లేదు మనకి. డివైడెడ్ బై 2 × 1 ప్లస్ 0.33. ఏసీ ఆన్ చేసుకోండి. ఓకే, సో మనకు క్యాల్కులేటర్ అలవ్ లేదు. సో మీరు గెస్ చేయాలి ఆన్సర్, క్యాల్కులేటర్ ఉండదు కదా. సో 1.33 × 2 అంటే ఎంత వస్తుందండి? 1.33 × 2 అంటే 2.6 కదా. సో 7/2 అంటే 3.5. 7/2.6 అంటే 3.5 కంటే తక్కువే ఉంటుంది ఖచ్చితంగా. సో పాసిబుల్ ఆప్షన్ ఆప్షన్ ఏ. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఇలా వాల్యూస్ మారుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు యూనిట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ స్టార్టింగ్లో ఏ నెంబర్ వస్తుందనేది సరిపోతుంది మనకి. ఇప్పుడు 220, 200 ఇట్లా ఉందనుకోండి, అప్పుడు యూనిట్స్ కూడా మ్యాటర్ మనకి. ఇట్లా ఉన్నప్పుడు అది న్యూటనా, ఎంఎం, దీనికి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ నెంబర్ వస్తుందో చూసి టిక్ కొట్టేసేయడమే. ఓకే, ఒకవేళ ఏ నెంబరు రావడం లేదు 2369 అంటే క్యాలిక్యులేషన్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్ట్ క్వశ్చన్, ఐసోట్రోపిక్ 2. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ఇది స్లోప్ డిఫ్లెక్షన్ అండి. ఆన్సర్ రాసుకోండి, మీకు తర్వాత అర్థమైపోతుంది. అప్లికబుల్ వెన్ డిఫ్లెక్షన్స్ ఆర్ లీనియర్ ఫంక్షన్స్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఆల్రెడీ అక్కడ ఉంది, మీరేం రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బైమెటాలిక్ స్ట్రిప్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఇది మన సిలబస్లో లేదు, ఇది యాక్చువల్గా మెకానికల్ వాళ్ళు వాడేది. థర్మోస్టాట్స్ అంటారు వాటిని. సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ థర్మల్ స్విచెస్కి వాడుతూ ఉంటారు అనమాట. ఇది సిలబస్లో లేదు, బట్ కంబైన్డ్గా పెట్టేటప్పుడు అలా వస్తూ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. సో వాటికి కూడా మనం తెలుసుకోవాలి. ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా కంప్రెసబుల్ ఫ్లో చాప్టర్లో ఇట్లా జరుగుతుంది మనకు. చాలా మనం చదువుకొని వస్తాయి, వాటన్నిటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. కంబైన్డ్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సివిల్వి నేర్చుకుంటారు, మనము కొన్ని మెకానికల్వి నేర్చుకోవాలి. హైడ్రాలిక్ మిషన్స్లో కూడా కొన్ని వస్తాయి అలా. ఓకేనా? సో వాటన్నిటికీ మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సివిల్కి సపరేట్ ఎగ్జామ్ జరిగినప్పుడు జనరల్గా అలా రావు. ఓకే, పర్టికులర్గా మెకానికల్ జరిగినప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటివి. ఓకే, సో బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఆల్రెడీ కంపాటబిలిటీ కేసు చదివినాం కదా. సో అదే కండిషను, ఇది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ అంతే దానికి. సో సపోజ్ ఇక్కడ స్టీలు, ఇక్కడ కాపర్ ఉందనుకోండి, దీన్ని హీట్ చేసాం. హీట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇది కంపాటబిలిటీ కేసు, అంటే ఒకటి కంప్రెస్ అయితే ఒకటి టెన్షన్ అవ్వాలి, రైట్? సో ఈ హీట్ చేసినప్పుడు ఇది ఇలా వెళ్ళింది అనుకో, 2 టెన్షన్, అది పాసిబుల్ కాదు, రైట్? సో కాపర్ స్టీల్లో ఎక్కువ ఎక్స్పాన్షన్ అయ్యేది ఏంటి? కాపర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, స్టీల్ ఎలా అవుతుంది? ఆల్ఫా కాపర్కి ఎక్కువ కదా. స్టీల్ స్ట్రాంగ్ మెటీరియల్, కాపర్ లైట్ మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా కాపర్కే ఎక్కువ ఉంటుంది, రైట్? ఈ స్విచెస్ జనరల్గా స్టీల్ బ్రాంజ్తో కూడా చేస్తారు, స్టీల్ కాపర్తో కూడా చేస్తారు. మేబీ అది కూడా అడగచ్చేమో మీకు బిట్టు, మెకానికల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో స్టీల్ కాపర్, స్టీల్ బ్రాంజ్ కాంబినేషన్స్లో జనరల్గా వస్తూ ఉంటాయి ఇవి. సో హీట్ చేసినప్పుడు ఏది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది? కాపర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. సో స్టీల్ తక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే కాపరు ఎక్కువ ఎలాంగేట్ అవ్వాలి స్టీల్ కంటే, కరెక్ట్? సో ఇది ఎలా బెండ్ అవుతుంది చెప్పండి? పైకి బెండ్ అవుతుందా, కిందికి బెండ్ అవుతుందా? పైకి బెండ్ అవుతుంది. ఎందుకంటే ఇలా బెండ్ అయినప్పుడు దీని లెంత్ తక్కువ ఉంటుంది, దీని లెంత్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇందులో స్ట్రెస్ ఉంటుందా?
ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే ఇది ఫ్రీ ఎక్స్పాన్షనే కదా. సో ఫ్రీ ఎక్స్పాన్షనే, స్ట్రెస్ ఉండదు, కానీ ఇలా బెండ్ అవుతుంది బైమెటాలిక్ స్ట్రిప్ పెట్టినప్పుడు. ఓకే, కానీ ఇక్కడ సిచ్యువేషన్లో ఏం చేశారు వీళ్ళు, స్ట్రెస్ జనరేట్ చేశారు, అంటే దీన్ని కదలకుండా చేశారు. ఫ్రీ ఎక్స్పాన్షన్ కాదు ఈసారి, ఇది ఫ్రీ ఎక్స్పాన్షన్ అనమాట. ఫ్రీగా ఎక్స్పాండ్ చేస్తే ఇలా బెండ్ అవుతుంది. సో దీన్ని రెస్ట్రిక్ట్ చేశారు ఇలా. సో ఇలా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు కంపాటబిలిటీ ఈక్వేషన్ మనం వాడాల్సి వస్తుంది. సో కంపాటబిలిటీ ఈక్వేషన్ వాడి డిరైవ్ కూడా చేయొచ్చు ఎంత స్ట్రెస్ వస్తుంది అనేది. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, డ్యూ టు టెంపరేచర్ చేంజ్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ వన్ స్ట్రిప్ ఈస్ 40 Nm/cm². వాట్ ఈస్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ అనదర్ కాంపోనెంట్ అని అడిగారు. సో మనకు ఇది బెండింగ్ కాబట్టి ఫోర్స్ ఇన్ కంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ టెన్షన్ అవుతుంది ఆబ్వియస్గా. సో σ1 A1 ఈజ్ ఈక్వల్ టు σ2 A2 అని రాసుకోవచ్చు మనం. సో ఏరియాస్ ఈక్వల్ యాజ్ గివెన్ A1 ఈజ్ ఈక్వల్ టు A2. సో దట్ ఇంప్లైస్ σ2 ఈజ్ 40. σ1 40 అయింది కాబట్టి σ2 కూడా 40 అయిపోతుంది. ఓకే, మీరు ఒకవేళ కావాలనుకుంటే మీకు టెంపరేచర్ స్ట్రెసెస్ దగ్గర చెప్పాను కదా, అక్కడ కూడా బైమెటాలిక్ స్ట్రిప్ డయాగ్రామ్ గీసుకోండి. ఒకవేళ మీకు రివిజన్ టైంలో ప్రాబ్లమ్స్ చూడకపోయినా జస్ట్ గుర్తు రావాలని చెప్తున్నాను. నెక్స్ట్, ఏ కాపర్ బార్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 200 ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ ఏ స్టీల్ ట్యూబ్ ఆఫ్ ఏరియా డ్యూ టు అన్ ఎక్స్టర్నల్ లోడ్. ద స్ట్రెస్ ఇన్ కాపర్ ఈజ్ 10 అండ్ ద లోడ్ ఆఫ్ కాంపోజిట్ P. వాట్ ఈస్ ద లోడ్ షేర్ బై ద స్టీల్ బార్? ఓకే, సో కాంపౌండ్ కేసు ఆల్రెడీ డిస్కస్ చేసాం. రెండు రకాలుగా చేయొచ్చు, ఒకటి ఈక్వలెంట్ ఏరియా మెథడ్, రెండు స్ట్రెయిన్స్ ఈక్వల్ చేసి చేయడం. ఓకే, సో ఏదైనా పర్వాలేదు. సో నేను ఈక్వలెంట్ ఏరియా మెథడ్లో చేస్తున్నాను. సో కాపర్ స్టీల్ రెండిట్లో వీక్ ఏదండి? కాపర్. సో ఈక్వలెంట్ ఏరియా ఆఫ్ కాపర్ చేద్దాం. ఈక్వలెంట్ ఏరియా ఆఫ్ కాపర్ ఎంత వస్తుంది? ఈక్వలెంట్ ఏరియా ఆఫ్ కాపర్ ఇది 400, ఇది 200. సో 200 ప్లస్ 400 ఇంటూ 2 అంటే 600. అంతేనా? స్టీల్ 400 కదా, కాపర్ 200. ఓకే, సో స్ట్రెస్ ఇన్ కాపర్ ఎంత అవుతుందండి? లోడ్ ఎంత? పీనా? ఓకే, జస్ట్ పీనా. పీ డివైడెడ్ బై 600. ఓకే, స్ట్రెస్ ఇన్. సో ఇప్పుడు మనకేం కావాలి? లోడ్ కావాలి. 8 + 2 1000 కదా, సారీ. P డివైడెడ్ బై 1000 ఇంటూ కాపర్ అంటే P డివైడెడ్ బై 1000 ఇంటూ ఏరియా ఆఫ్ కాపర్. స్ట్రెస్ మనకి ఇక్కడ వచ్చింది స్ట్రెస్, వాళ్ళు అడిగేది లోడ్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ కాపర్ ఎంత? 200. ఓకే, సో 0.2P. ఓకే, వాళ్ళు అడిగేది స్టీల్ది, కాపర్ది కాదు. సో ఇది 0.2P ఉందంటే స్టీల్ది ఎంత ఉంటుంది? 0.8P. ఓకేనా? A composite bar is made of steel and aluminum strips respectively due to the stress developed in aluminum, then the stress developed in. Okay, easy question. So same composite anna compound anna okate meeku already cheppanu munde. So composite bars lo ratio of stresses is nothing but modular ratio, right? So oka stress ఎంత ఇచ్చారు? 30 ఇచ్చారు, ఇంకో స్ట్రెస్ అడుగుతున్నారు. 30 × 3 90, డైరెక్ట్ ఆన్సర్. సో σ1 అడుగుతున్నట్టు, మీకు σ1 అడుగుతున్నారా σ2 అడుగుతున్నారా అని డౌట్ వస్తే ఇక్కడ చూడండి. ఎస్ అనేది స్ట్రాంగ్ మెటీరియల్, ఇది పైన ఉంది కాబట్టి. సో స్ట్రాంగ్ మెటీరియల్కి ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వీక్ మెటీరియల్కి ఎప్పుడు స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సో ఆ లాజిక్తో కూడా. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్టీల్కి స్ట్రెస్ ఇన్ స్టీల్ ఈస్ 30, దెన్ అల్యూమినియం అని అడిగితే 30/3 10 అయ్యేది ఆన్సర్. ఓకే, మల్టిప్లై చేయాలా లేకపోతే డివైడ్ చేయాలా అనేది మీరు ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు. ఓకే,
నెక్స్ట్ a spherical ball of volume is subjected to hydraulic pressure, bulk modulus, what is the change in volume? So bulk modulus ఇచ్చారు, change in volume అడుగుతున్నారు. So K is equal to delta P divided by delta V by V. So change in volume కదా అడిగేది. So delta V is equal to K divided by delta P into V. ఓకే, ఎంత వస్తుందండి ఇది? 200 ఇది. K pressure 100, volume 1000. రివర్స్లో వేసామా? అది డెల్టా పి ఇంటూ వి సార్, డినామినేటర్ వస్తుంది. టోటల్ వాల్యూమ్ ఇది ఇటు పంపించి ఇది ఇటు పంపించాం కదా. డెల్టా పి డివైడెడ్ బై డెల్టా పి ఇంటూ వి డివైడెడ్ బై కే. ఓకే, సో డెల్టా పి ఎంత? 100 by 200 into 1000, 500. Next question. A bar is subjected to axial stress if the volumetric strain of the bar is 0.4 times axial strain. What is the Poisson's ratio? Okay, so volumetric strain ఇచ్చారు. So Ex plus Ey plus Ez is equal to 1 minus 2 nu by E into sigma x plus sigma y plus sigma z. కానీ రెండు స్ట్రెస్ లేవు, ఓన్లీ యూనియాక్సియల్ అని ఇచ్చారు కదా. సో సిగ్మా y plus sigma z is equal to 0, sigma is equal to sigma z is equal to 0. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా బి బై బి కదా. డైరెక్ట్ రాసేద్దాం. ఏమిచ్చారు? ఇఫ్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ ద బార్ ఈస్ 0.4 టైమ్స్ ఆఫ్ యాక్సియల్ స్ట్రెయిన్, అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ బై యాక్సియల్ స్ట్రెయిన్ 0.4 అనే కదా. సో 0.4 ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 nu by E. సో ఈ వాల్యూ ఇచ్చారండి. ఓ సారీ, సిగ్మా ఎక్స్ బై ఈ కదా స్ట్రెయిన్, సారీ, ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 nu. సో ఇది యాక్సియల్ స్ట్రెయిన్, ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ బై యాక్సియల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 0.4. ఇదా? ఓకే, ఇంకొక స్టెప్లో రాస్తా, డైరెక్ట్ రాశాను కదా. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, సో ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 nu ఇంటూ ఇది ఈఎక్స్, అంతే కదా. సిగ్మా ఎక్స్ బై నేను ఈవై ప్లస్ ఈజెడ్ 0 రాయలేదు, ఎందుకని మనం ఇలా అప్లై చేసినప్పుడు ఇటువైపు స్ట్రెస్ రాదు, కానీ స్ట్రెయిన్ వస్తుంది. స్ట్రెయిన్ 0 అవ్వదు, స్ట్రెస్సే 0 అవుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు అటువైపు పంపిస్తున్నా. ఓకే, సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ బై యాక్సియల్ స్ట్రెయిన్ ఎంత ఇచ్చారు? 0.4. So that implies nu is equal to 0.3. Okay na? Next question. A solid uniform metal bar of diameter d, length L, hanging vertically from its upper end. The elongation of the bar due to due to self weight is proportional to L square. క్లియర్ చేశానా? అయ్యా, ఉంది కదా. క్లియర్ చేయలేదు, నేను జస్ట్ బ్యాక్ వెళ్ళాను అంతే. ఐడియా ఉంది నాకు, ఇది మళ్ళీ పీడిఎఫ్ రావాలని. ఓకే, సో సెల్ఫ్ వెయిట్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ బట్ ఇండిపెండెంట్ ఆఫ్ డి. ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. గామా ఎల్ స్క్వేర్ బై 2E. సో ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్ బట్ నాట్ డి. అది ఎక్కడో మర్జ్ అయిపోయి ఉంటుంది లేండి, ఇందులో వస్తుంది. Next, a bar of copper and steel form a composite system. They are heated to a temperature of 40 degrees centigrade. What type of stress is induced in the copper bar? Answer? Compressive. గుర్తుంది కదా,
ఎక్కువ ఆల్ఫా ఉన్న వాటిని హీట్ చేసినప్పుడు కంప్రెసివ్. ఎక్కువ ఆల్ఫా ఉంటే కంప్రెసివ్ అని గుర్తుపెట్టుకునేరు, మళ్ళీ ఇక్కడ కూలిస్తే మారిపోతుంది. టెంపరేచర్ పెంచినప్పుడు కంప్రెసివ్. నెక్స్ట్, the stretch in a steel rod of circular section having a length L subjected to a tensile load P tapering uniformly. Direct formula 4PL divided by pi d1 d2. సో ఇది సర్క్యులర్ సెక్షన్ ఇచ్చిన రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చిన ఆన్సర్ ఒకటే. ఈ డీకి అర్థం మారిపోతుంది అంతే, అక్కడ హైట్ అవుతుంది, ఇక్కడ డయామీటర్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్, a 120 mm long 60 mm diameter steel rod fits snugly between two rigid wall 120 meter room temperature. Inner explanation, the stress developed in the rod due to 100. Okay, so just స్ట్రెస్ అడుగుతున్నారు అంతే కదా, అంతేనా? అంతే. సో స్ట్రెస్ ఏమవుతుందండి మనకు, సిగ్మా టీ ఇంటూ యంగ్స్ మాడ్యులస్. సో సిగ్మా ఎంత, సారీ. సో స్ట్రెయిన్ ఏమవుతుంది మనకి, ఆల్ఫా డెల్టా టీ. ఓకే, సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ ఈ. ఆల్ఫా ఎంత అండి, ఇంటూ డెల్టా టీ ఎంత, 100. ఈ ఎంత, 12 to 24, సరే 2 into 10 power 5, 240 మెగాపాస్కల్. ఆప్షన్స్ లేవు. జనరల్గా ఆప్షన్స్ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆప్షన్స్లో 24 ఇట్లాంటివి ఉంటేనే మీరు యూనిట్స్ అన్ని పట్టించుకోవాలి, రైట్? సో 24తో ఒకటే ఉందనుకోండి, డైరెక్ట్ అదే ఆన్సర్. ఓకే, సో ఇట్లా మనం తెలివిగా టైం సేవ్ చేయాలి. Poisson's ratio of a material which has Young's modulus of 120 and shear modulus of 50 ఎంత అండి, E is equal to G divided by 2 into 1 plus nu. సో సాల్వ్ చేస్తే మీకు పాయింట్ వస్తుందా, సారీ నేను ఈ ఇటువైపు వేసాను అనుకున్నాను. ఓకే ఓకే, 150 120 ఓకే, ఇంటూ 1 ప్లస్ 2 న్యూ, సారీ 2 ఇంటూ 1 ప్లస్ న్యూ, కన్ఫ్యూజ్ అవుతుంది. 0.2 1.2 ఇంటూ 100 120 సరిపోయింది. నెక్స్ట్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ అండ్ పాయిజన్స్ రేషియో ఆర్ గివెన్. మాడ్యులస్ సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ. యంగ్స్ మాడ్యులస్ ఎంత, 1.2 ఇంటూ 10 power 5 is equal to G into G కనుక్కోవాలి మనం. ఓకే ఓకే, 1 ప్లస్ 0.34. సో క్యాల్కులేటర్ లేదు, ఆప్షన్స్ ఉండింటే గెస్ చేయడానికి అవకాశం ఉండేది, ఆప్షన్స్ కూడా లేవు. యాక్చువల్లీ ఏపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా కీ ఇచ్చేటప్పుడు వితౌట్ ఆప్షన్స్ ఇస్తారు, అది ప్రాబ్లం. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒరిజినల్ పేపర్ లేదు మన దగ్గర. సో దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చేసారు ఆప్షన్స్ లేకుండా. సో నా దగ్గర అదే డేటా ఉంది. ఓకే, సో 10 power 5 1.2 by 1.2 కంటే ఎక్కువ ఉంది, మోస్ట్లీ సరిపోతుంది. 0.5 నియర్లీ అంటే ఇది 2.4 రావాలి నియర్లీ, సరిపోతుందా? సరిపోతుంది. A free bar of length L uniformly heated from 0 degrees to T degrees, alpha is coefficient and the stress in the bar is 0. Free expansion ఇచ్చారు కదా. Orthotropic materials will have different properties in orthogonal directions. ఆప్షన్ ఏ. నిన్ననే డిస్కస్ చేసుకున్నాం వుడ్ గురించి. Factor of safety is the ratio of లోవర్ yield అండ్ వర్కింగ్ స్ట్రెస్. ఓకే, సో ఉన్న ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ అయితే ఇది, ఎందుకంటే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ని లోవర్ yield తీసుకుంటాము అండ్ వర్కింగ్ స్ట్రెస్. ఒకవేళ ఇది ఆప్షన్ లేకపోతే ఇది తీసుకోండి. కొన్నిసార్లు మీకు ఆప్షన్ ఇవ్వరు. దీనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో దీని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒకలాగా డిఫైన్ చేశారు, ఆర్సీసీలో ఒకలాగా డిఫైన్ చేశారు, అది ప్రాబ్లం. సో ఒక్కొక్కసారి మీకు ఆప్షనే ఉండదు, ఇదే ఉంటుంది.
ఇది ఉంటే ఇది తీసుకోండి, ఇది లేకపోతే ఇది తీసుకోండి. ఓకే, ఇఫ్ ఏ మెటీరియల్ ఈస్ హీటెడ్ ఇట్స్ ఎలాస్టిక్ మాడ్యులస్ డిక్రీజెస్. ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్లో. A 1 meter long rod is fixed at one end. There is a rigid wall at a distance 1 mm. When depicted the picture, what is the thermal stress generated in the rod if its temperature is increased by 100 degrees? Okay. సో ఇక్కడ కొంచెం ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉంది, కొంచెం రెస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఫ్రీ ఎక్స్పాన్షన్ వల్ల మనకు స్ట్రెస్ రాదు, రెస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ వల్లే వస్తుంది. సో ఎంత రెస్ట్రిక్ట్ చేశారో చూడాలంటే ఇది లేకపోతే ఎంత ఎక్స్పాండ్ అవుతుందో చూడాలి ఫస్ట్. సో ఇది లేకపోతే ఎంత ఎక్స్పాండ్ అయ్యేది? ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఎల్ ఎంత? 1000, ఆల్ఫా డెల్టా టీ డెల్టా 100. ఎంత అండి ఇది? 345, 1.2. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ ఎంత అండి? 1 mm వరకు స్ట్రెస్ రాదు, ఎందుకంటే ఇది ఫ్రీ టు ఎక్స్పాండ్. సో ఓన్లీ 0.2 mm రెస్ట్రిక్టెడ్. ఓకే, సో ఇప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ ఉంది. సో 0.2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ. మనకు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ ఈ. ఓకే, సో ఆల్ఫా డెల్టా టీ అంటే ఏమవుతుంది? 0.2 బై ఎల్, 0.2 బై 1000 ఇంటూ ఈ ఎంత? 2 × 10⁵. ఎంత వస్తుందండి ఇది? 2 × 2 40. వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మనం ఇదే ఉంటుంది ఆన్సర్. ఓకే, సో ఆప్షన్స్ని బట్టే మీరు యూనిట్స్ గురించి పట్టించుకోవాలి. ఇక్కడ 4 వస్తుంది కదా, అది చాలు. ఇక జీరోలు అవి ఏమవుతాయి అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. డైరెక్ట్ ఫైండ్ అవుట్ ద లామీస్ కాన్స్టెంట్, లాంబ్డా అండ్ న్యూ. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేయలేదు. ఓకే, సో లామీస్ కాన్స్టెంట్. సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ లాగే లామీస్ కాన్స్టెంట్స్ కూడా ఉంటాయండి. సో న్యూ అండ్ లాంబ్డా అని 2 ఉంటాయి. ఏమేమి ఇచ్చారు కాన్స్టెంట్స్? ఈ ఇచ్చారు, పాయిజన్స్ రేషియో కూడా ఇచ్చారా? ఓకే, నాకు కూడా గుర్తు రావట్లేదండి ఫార్ములాస్. ఇది సేమ్ మనకు ఈ జీ ఫార్ములా లాగే ఉంటుంది అనమాట. సేమ్ జీ కాన్స్టెంట్ని మనం ఈ ఇంటూ న్యూ డివైడెడ్ బై 1 + న్యూ ఇంటూ 1 - 2 న్యూ. పైన ఫార్ములాలో ఏది పాయిజన్స్ రేషియో సార్, ఏది లామీస్ కాన్స్టెంట్స్? ఇది లామీస్ కాన్స్టెంట్స్కి పాయిజన్స్ రేషియోకి ఒకటే సింబల్ ఉంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే ఇంకో న్యూ పెట్టుకుందాం. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇది డైరెక్ట్ మెమరీ బేసిస్ క్వశ్చనే. సో మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ 55.55, ఇదేమో ఏది జీ ఈజ్ ఈక్వల్ టునే అండి. దీనికి అదే లామీస్ కాన్స్టెంట్స్ అనేవి సిలిండర్స్లో వేరేలాగా వాడతారు అనమాట. ఇది మనకు సిలబస్లో లేదు కూడా, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నాం అంతే. మనము స్ట్రెస్ స్ట్రెయిన్ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా, ఆ మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు కొన్ని కాన్స్టెంట్స్ అవసరం అవుతాయి మనకు. అట్లాంటి కాన్స్టెంట్స్లో ఇది ఒకటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములా బేసిస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి మీరు తర్వాత చూసుకోవాలి, మర్చిపోతాం అనుకున్నవి స్టార్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తిరిగి రివిజన్ చేసేటప్పుడు ఏ ఫార్ములాలు చూడాలనో తెలియదు. ఇప్పుడు ఇన్ని వందల క్వశ్చన్స్లో మళ్ళీ తిరిగి చూడాలంటే మీకు టైం సరిపోదు.
సో ఏ క్వశ్చన్స్ మళ్ళీ చూడాలి, మనకి ఏది కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ఒకటి కొత్తది చూశారు. సో అట్లా కొత్తగా చూసింది మళ్ళీ ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ 1 + న్యూ అనేది మనకి డిఫాల్ట్గా గుర్తుండిపోయే ఫార్ములా అనేది. సో అట్లాంటివి మనం స్టార్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్స్ అయితే మళ్ళీ రివిజన్కి అవసరమో, ఇప్పుడు ఈ ఫార్ములా నాకే ఎందుకు గుర్తులేదంటే ఎప్పుడు సాల్వ్ చేయము ఈ ఫార్ములాస్తో మనం, ఇవంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములాస్. సో ఈ ఒక్క చోటే వస్తుంది ఇది, ఇక టోటల్ వర్క్ బుక్లో మళ్ళీ ఎక్కడ రాదు. అట్లా అప్పుడప్పుడు ఇట్లా అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఫిగర్ రిప్రజెంట్స్ సో పాసిబుల్ విస్కోప్లాస్టిక్. ఓకే, రబ్బర్ అని ఉంటే రబ్బర్ కూడా ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఎ మెటీరియల్ హ్యాస్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఐసోట్రోపిక్. If for a given material E is equal to 2g, modulus of elasticity g is the shear modulus, then bulk modulus is. Calculate చేయండి. E is equal to 2g అంటే 1 + nu is equal to 2 into 1 + nu is equal to 1 అనే కదా. సో 1 + nu is equal to 1/2, nu is equal to 1/2. So E is equal to 2g now, sir. సో 1 + nu is equal to 1, nu is equal to 0. ఇప్పుడు బల్క్ మాడ్యులస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. E is equal to 3k into 1 - 2 nu. K is equal to E/3. Next question. A metallic sphere of diameter d is subjected to a uniform increase in temperature delta T. E, V and nu are the Young's modulus, Poisson's ratio and coefficient of thermal expansion respectively. If the ball is free to expand, the head free to expand 0. A cylindrical rod elongation, direct formula WL/2A. Relation between elastic constants if the Poisson's ratio is 0.25. 1.25 into 2 na 2.5 అంతే కదా. 1 + 0.25 1.25 into 2 ఇదే ఫార్ములాస్ ఇవి వస్తూనే ఉంటాయి మనకి. ఈ ఒక్క ఫార్ములానే ఎన్నిసార్లు వచ్చిందో చూడండి ప్రీవియస్లో. నెక్స్ట్ క్వశ్చన్. A tensile force of T is applied on a compound bar having two members x and y, then the load shared by the member x is. నేను డిరైవ్ చేసాము, ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ డిరైవ్ చేసుకోవచ్చు మనం. సో లోడ్ షేర్డ్ బై మెంబర్. సో ఫస్ట్ ఈక్వలెంట్ ఏరియా ఏమవుతుంది మనకి, ఓకే సి ఫార్మాట్లో చెప్దామా. ఏసీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, AC plus MEAS. Okay, so sigma C is equal to load shared by P into AC divided by AC plus MEAS. సో ఇక్కడ మాడ్యులర్ రేషియో బదులు వాళ్ళు సపరేట్గా రాశారు, సో మనం కూడా సపరేట్గా రాద్దాం. P into AC divided by AC plus ES by EC AS. చూడండి ఆన్సర్ ఏమొస్తుందో. సో ఏసీ ఇంటూ ఈసీ వస్తుంది కదా. సో పి ఇన్ ఏసీ ఈసీ డివైడెడ్ బై ఏసీ ఈసీ ప్లస్ ఏఎస్ ఈఎస్ ఆప్షన్. సో మీరు మర్చిపోయినా కూడా కాన్సెప్ట్ గుర్తుంటే మీరు డిరైవ్ చేసుకోవచ్చు. అది క్లియరా. A steel bar of 500 mm length is under tensile load with the Young's modulus, then the total elongation of the bar is, just elongation అడుగుతున్నారు, delta PL/AE. P ఎంత అండి, స్ట్రెస్ ఇచ్చారా, సిగ్మా L/E. సిగ్మా ఎంత 100, L ఎంత Newton/mm² ఉంది, కన్వర్షన్ ఏం అవసరం లేదు. 500 డివైడెడ్ బై E ఎంత
ఓకే, సో 0.25 ఉంది, 2.5 ఉంది. సో ఈ సిచ్యువేషన్స్లో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అన్ని ఎంఎంలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉందా ఇది? ఓకే, సో 10⁶ 10⁵ కదండి, -6 అవుద్ది కదా, 10⁵. ఎంత చెప్పండి దీని ఆన్సర్? Hmm? 0.25 2.5 0.25. Next question. If the Poisson's ratio of a material is 0.3, then the Young's modulus to bulk modulus is ఎంత చెప్పేసి E by Young's modulus to bulk అడిగారా? 3 into 1 minus 2 into 0.3 కదా, సో 1.2 అంతే కదా. Next, when a square or rectangular block subjected to shear load is in equilibrium, the shear stress in one plane is always associated with complementary and the other plane to it. Okay. సో ఇక్కడ కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే, జనరల్గా మనం షియర్ అప్లై చేసామనుకోండి, స్ట్రక్చర్స్లో ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ మూమెంట్స్ అన్నీ 0 ఉండాలి. ఈ షియర్ కేసులో ఏం జరుగుతుందంటే, ఈ రెండు ఫోర్సుల మధ్య ఎసెంట్రిసిటీ ఉంది చూడండి, ఇక్కడ ఒక కపుల్ ఫామ్ అవుతుంది, రైట్. సో ఎక్స్ట్రా కపుల్ ఫామ్ అవుతుంది ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్లో. ఈ కపుల్ వల్ల ఇది రొటేట్ అవుతుంది, కానీ స్ట్రక్చర్లో రొటేట్ అవ్వడానికి కుదరదు. కాబట్టి కౌంటరాక్టింగ్ కపుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది దీన్ని రెసిస్ట్ చేయడానికి. దీన్ని కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అంటాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees. సో ఎప్పుడైనా సరే షియర్ అప్లై చేసామంటే ఆ స్ట్రెస్ ఇలానే చూపించాలి. షియర్ ఎప్పుడు ఇలా చూపించరు. ఇది ఉంది అంటే ఇది ఉన్నట్టే డిఫాల్ట్గా. ఇంకా షియర్ అని ఉంటే ఇట్లానే ఉంటుంది ఎప్పుడు కూడా, లేదా దీనికి ఇంకో డైరెక్షన్లో ఉంటుంది ఇలా. ఇలా అయినా ఉంటుంది, కానీ 4 ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండాలి. అప్పుడే అన్ని ఫోర్సులు మొమెంట్లు బ్యాలెన్స్ అవుతాయి. ఇది రాసుకోకపోయినా తర్వాత డిస్కస్ చేస్తాం ఎలాగో. A solid cube of 80 mm side and subjected to a shear force of 320 kN, and due to force the plane of the body shears an amount of 0.04 modulus of rigidity. Okay. So 0.04 mm shear అయిందన్నారు. గివెన్ ఈజ్ ఏ క్యూబ్. సో అన్ని వైపులా 80 ఉంటుంది ఇలాగో. ఏమడిగారు? షియర్ స్ట్రెయినా? ఓకే, సో షియర్ స్ట్రెయిన్ ఎంత అండి? 0.04 డివైడెడ్ బై 80 కదా, అంటే ఎంత వస్తుంది ఇది? 4 డివైడెడ్ బై 8 పక్కకు పెట్టేసేయండి. ఇది 10⁻³ కదా, 0.5 ఇంటూ 10⁻³ అంటే 5 ఇంటూ 10⁻⁴. ఓకే, షియర్ స్ట్రెస్, షియర్ ఫోర్స్ ఇచ్చారా? ఓకే, సో షియర్ స్ట్రెస్ ఎంత అవుతుంది? ఏరియా 80, ఇది ఎంత అవుతుందండి? ఓకే, సో ఎక్కడ సింగిల్ డిజిట్ మ్యాచ్ అవ్వడం లేదు. సో మనం ఫస్ట్ డిజిట్ రాబట్టితే చాలు, అంతే. ఇది ఎంత అవుతుంది? ఓకే, ఇది కూడా అప్రాక్సిమేట్లీ 5. 8 4s 32, 4 2s అంటే ఇది కూడా 5లోనే ఉంది. 5/5 అంటే 100s ఉంటుంది ఆన్సర్. 100 or 10 ఏదో ఒకటి ఉంటుంది. అర్థం అవుతుంది ఏం చేస్తున్నాను? ఎక్కడి నుంచి చెప్పాలి? ఫస్ట్ నుంచా? సో షియర్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 0.04 అంటే 0.04 డిస్ప్లేస్మెంట్ ఇచ్చాం. షియర్ స్ట్రెయిన్ మనం ఎలా మెజర్ చేయాలి? ఇలా మెజర్ చేయాలి. 5 కదా, ఇక్కడ వస్తుంది 5, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే,
సో 0.04/80 ఇది 5 × 10⁻⁴ అయింది. ఓకే, మనకు కావాల్సింది రిజిడిటీ మాడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి షియర్ ఫోర్స్ ఇచ్చారు మనకి. సో షియర్ ఫోర్స్ బై షియర్ ఏరియా. సో అది క్యూబ్ కాబట్టి అన్ని వైపులా సేమ్ లెంతే ఉంటుంది. సో ఎంత ఇచ్చారు? 80 mm సైడ్ అన్నారు. అంటే ఏరియా ఎంత అవుతుంది? షియర్ ఏరియా 80 × 80 అవుతుంది. సో ఇది షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. సో ఇది మనం క్యాల్కులేట్ చేయకుండానే 5 × సంథింగ్ అని చెప్పొచ్చా? 8 4s are 32, 4 2s are 8, 2 5s are సంథింగ్. సో 5 × సంథింగ్ ఉంది. షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ 5/5 అంటే ఏదో రౌండ్ ఫిగర్ వస్తుంది. ఆప్షన్స్ని బట్టి ఇది ఇట్లా మనం టైం సేవ్ చేయాలి. మీరు చేస్తే అదే వస్తుంది ఆన్సర్. క్లియరా? మీకు ఇట్లాంటి టెక్నిక్సే అండి జాబ్ తెప్పించేది. ఎగ్జామ్లో టైం సరిపోలేదంటే సరిపోదు, మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూనిట్స్ ఇవన్నీ చెక్ చేస్తుంటా కూర్చుంటే. ఇట్లా సాల్వ్ చేస్తారని కూడా చాలామందికి తెలియదు, చివరి వరకు వెళ్ళిపోతూ ఉంటారు తెలియక. ఇట్లాంటి టెక్నిక్స్ తెలుసుకోవాలి మీరు కోచింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్. 2 bars, one of steel and another is copper of same length subjected the coefficient of thermal expansions. If the expansion of the bars are allowed, the ratio of increase of length. ఓకే, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 2 bars, ఒకటి స్టీల్ ఒకటి కాపరు, రెండు ఇండివిజువల్ ఎక్స్పాండ్ అవుతుందన్నారు. రెండు కలిపి ఉన్నాయనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. రెండిటితో కంపేర్ చేసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ 2/3 రేషియోలో ఉంటే రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఓకే, సో స్ట్రెస్ అడిగారా లెంత్ అడిగారా? ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఓకే ఓకే, సో ΔL is equal to L∝ ΔT. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆల్ఫా, అంతే కదా. సో ఇవి 2/3లో ఉన్నాయంటే ఇంక్రీజ్ ఇన్ లెంత్ కూడా 2/3లోనే ఉంటుంది. A bar of length L is subjected to an increase in temperature T degrees if alpha is equal to then the stress induced. Direct formula. Alpha T, sorry, C కదా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఫర్ మైల్డ్ స్టీల్. సో జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్. సో దీనికి కూడా స్టార్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ టెంపరేచర్ స్ట్రెయిన్ ఇన్ ఏ బార్ డాష్ ప్రపోర్షనల్ టు ద చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ స్ట్రెయిన్ అడిగారు, డిస్ప్లేస్మెంట్ కాదు, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, సో స్ట్రెయిన్ ΔL/L అంటే ఎంత అండి? ఆల్ఫా ఇంటూ ΔT. ఓకే, దేనికి ప్రపోర్షన్? టెంపరేచర్కి ప్రపోర్షనల్. ఆప్షన్ ఏ. When a bar is subjected to a change of temperature and its deformation is prevented, which of the following? Okay, so temperature increase చేశారంటే అచ్చా టైప్ కూడా థర్మల్ స్ట్రెసెస్. When a bar is subjected to a change of temperature and its deformation is prevented, అచ్చా వీడు పెంచాడో తగ్గించాడో చెప్పలేదు, చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు అంతే. సో అది టెన్షన్ కావచ్చు, కంప్రెషన్ కావచ్చు, కాబట్టి ఆన్సర్ థర్మల్ స్ట్రెసెస్. అది ఏదో ఒక టెంపరేచర్ స్ట్రెస్. ఆన్సరా మార్చుకోండి, ఎందుకంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అని ఇచ్చారు, టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఇవ్వలేదు. Next question. A bar of copper and steel form a composite system when the heated copper ఆల్ఫా ఎక్కువ ఉన్న దానికి ఏమొస్తుందండి? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కంప్రెసివ్. ఏ స్టీల్ బార్ ఆఫ్ లెంత్ లెంగ్త్ మాడ్యులస్ ఏం కావాలి? ఫ్రీ టు ఎక్స్పాండ్ 0. నెక్స్ట్ క్వశ్చన్.
A steel bar of 20 mm diameter and 4.5 meter length is heated to 40 degrees centigrade above the ambient temperature and clamped at the end if the clamps have yielded by 0.45 mm on cooling and the coefficient of thermal. Okay. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే జనరల్గా మనము హీట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ సపోర్ట్స్ గురించి ఆలోచించాం, కానీ ఫిక్స్డ్ సపోర్ట్ అనేది కూడా ఒక మెటీరియల్తో తయారు చేసిందే. మనం హీట్ చేసినప్పుడు బార్తో పాటు ఇవి కూడా కదిలే అవకాశం ఉంది కదా, రైట్? సో ఇవి కూల్ చేసిన తర్వాత ష్రింక్ అయ్యాయి అండ్ ఇఫ్ ద క్లాంప్స్ హ్యావ్ ఈల్డెడ్ బై 0.5 mm ఆన్ కూలింగ్, తగ్గింది. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ పర్ కెల్విన్. కెల్విన్ అంటే తెలుసా? ఓకే, సో ఇప్పుడు 10 × 10⁻⁻6 పర్ కే అంటే పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇక్కడ 10 × 10⁻⁻6 పర్ కెల్విన్ అని ఇచ్చారు, కానీ పెంచిన టెంపరేచర్ ఏమో సెంటిగ్రేడ్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఆల్ఫాని సెంటిగ్రేడ్లో ఎట్లా మార్చాలి? ఏం మార్చాల్సిన అవసరం లేదు, రెండు సేమే ఉంటాయి. రీజన్ చెప్పగలరా? అసలు కెల్విన్ అంటే ఏంటి చెప్పండి? ఉన్న టెంపరేచర్కి 273 యాడ్ చేస్తాం, అంతేనా? అది ఫారెన్ హీటా? ఇంకా అది కూడా అంతే, మనకు తెలిసింది. కెల్విన్ అనేది ఒక ఇంజనీర్ కంపల్సరీ తెలియాల్సిన విషయం. ఇప్పుడు మనకు అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటి? గేజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్. ఇంకా బెటర్ డెఫినేషన్ ఏమైనా ఉందా? అంటే థియరిటికల్గా మీరు చెప్పింది కరెక్టే, అసలు అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి? అబ్సల్యూట్ టెంపరేచర్, అబ్సల్యూట్ ప్రెషర్ అంటే తెలియదు మీకు. ఇప్పుడు అట్మాస్ఫియర్ ప్రెషర్ మన మీద యాక్ట్ అవుతూ ఉంది కదా, సో మన చుట్టూ ప్రతి ఒక్క చోట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఏ ప్రెషర్ అయినా జనరల్గా దాని మీద ఆల్రెడీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిఫాల్ట్గా ఉంది కాబట్టి అన్ని విత్ రెస్పెక్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేయడం మనకు అలవాటు. దాన్ని గేజ్ ప్రెషర్ అంటారు, మనం ఎలా ఫ్లూయిడ్ మెకానిక్స్లో చదువుతాం దాన్ని. విత్ రెస్పెక్ట్ అట్మాస్ఫియరే మనం అంతా ఎందుకు మెజర్ చేస్తామంటే ప్రతి ఒక్కటి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉంది, దానికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలాగూ ఉంది, మళ్ళీ యాడ్ చేయడం ఎక్స్ట్రా పని కాబట్టి అది జనరల్గా యాడ్ చేయం. ఎందుకంటే అక్కడ మళ్ళీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇదంతా అవసరం ఉండదు మనకి, రైట్? సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కాకుండా యాక్చువల్గా అందులో ఉన్న ప్రెషర్ వేరు కదా. విత్ రెస్పెక్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మీరు మాట్లాడుతున్నారు ఆ ప్రెషర్ని, బట్ అందులో ఉన్న నిజమైన ప్రెషర్ అది కాదు. నిజమైన ప్రెషర్ ఏంటి? అది అబ్సల్యూట్. సిమిలర్గా టెంపరేచర్ కూడా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే జనరల్గా వాటర్ ఐస్గా మారే ఒక టెంపరేచర్, రైట్? అది యాక్చువల్గా 0 టెంపరేచర్ కాదు. మన చుట్టూ ఉన్న వాటిల్లో మనం బ్రతికే దాంట్లో జనరల్గా నార్మల్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువలో జనరల్గా ఉండం. మనం ప్లేసెస్ లేవని అనడం లేదు, ఉండవు. ఇప్పుడు నేను మొత్తం అట్మాస్ఫియర్ ఉందన్నా, కానీ అన్ని చోట్ల అట్మాస్ఫియర్ ఉండదు, వ్యాక్యూమ్ ఉన్నవి కూడా ఉంటాయి జనరల్గా మాట్లాడాలంటే అలా. సో సిమిలర్గా టెంపరేచర్కి కూడా మన చుట్టూ ఉన్న వాటిలో జనరల్గా 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాటరే ఐస్ అయిపోతున్నాయి. దాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుంటాం. అలా రెఫరెన్స్గా తీసుకోకుండా నిజమైన 0 ఏది అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. అలా అబ్సల్యూట్ టెంపరేచర్తో కొలిచేదాన్ని కెల్విన్ అంటారు. ఆ టెంపరేచర్ ఎంత అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్. అది అసలైన 0, అది అసలైన 0. మనకు టెంపరేచర్ రావాలంటే హీట్ ఉండాలి.
సో అంతా హీట్ ఉంటానే ఉంటుంది, ప్రతి ఒక్కరు హీట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో చాలా కారణాల వల్ల ఎర్త్ ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది, రైట్. సో మీరు స్పేస్లోకి ఆ వ్యాక్యూమ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న టెంపరేచర్ -273 degrees, అబ్సల్యూట్ జీరో. అంటే మ్యాటర్ ఏది లేకుండా వ్యాక్యూమ్ ఉంటే అక్కడ ఉండే టెంపరేచర్ -273. అంటే అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉండే అవకాశమే లేదు. అదే అబ్సల్యూట్ జీరో. ప్రెషర్ కూడా అంతే, అబ్సల్యూట్ జీరో అంటే అంతకంటే తక్కువ ప్రెషర్ ఉండడానికి ఛాన్సే లేదు. అది కెల్విన్ అంటే. అందుకే ఏదైనా టెంపరేచర్కి అబ్సల్యూట్ టెంపరేచర్ తీసుకుని రావాలి అంటే +273 కలుపుతాం, ఇక్కడ ప్లస్ అట్మాస్ఫియర్ కలుపుతాం, రైట్. సో మారిన టెంపరేచర్కి ముందున్న టెంపరేచర్కి అబ్సల్యూట్లో రెండిటికి 273నే కలుపుతాం కాబట్టి చేంజ్ రెండిట్లో సేమే. సో పర్ కెల్విన్ ఎంత మారుద్దో ఆబ్వియస్లీ పర్ ఆల్ఫా కూడా అంతే మారుతుంది, రైట్. సో కెల్విన్ ఇచ్చిన వాళ్ళు మనం ఏం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అదే వాల్యూ సెంటిగ్రేడ్కి వాడుకోవచ్చు. ఓకేనా. ఏం క్యాల్కులేట్ చేయాలండి ఇక్కడ? స్ట్రెయినా? అచ్చా, క్లాంప్డా. ఓకే. సో ఫస్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఎంత ఉందో చూద్దాం. L ఆల్ఫా డెల్టా టీ. L ఎంత? 4.5. ఆల్ఫా 10 × 10⁻⁻6 40నా? ఎంత వస్తుంది ఇది ఎంఎంలో? 2 3 4 పోతే -2 అంటే 0.45. కరెక్టేనా అండి? ఒకసారి ఇంటూ 4 ఉంది కదా, ఎంత? 0.45 × 1.8 mm. ఓకే, ఇది ఫ్రీ ఎక్స్పాన్షన్. ఓకే, సో దీన్ని మొత్తాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫిక్స్డ్ సపోర్ట్ మనకు కొంచెం డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాయి, ఒక 0.5. సో మనం రెస్ట్రిక్ట్ చేసింది ఎంత? యాక్చువల్గా 1.8 - 0.5 మాత్రమే, 1.2 mm. సో దీనికి ఎంత స్ట్రెయిన్ వస్తుంది? స్ట్రెయిన్ అని అడిగింది. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ డెల్టా ఇది. సో స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1.2 డివైడెడ్ బై 4.5. ఎంత వస్తుందండి ఇది? సారీ, 4500. ఎంత? 0.2 ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. మామూలు క్యాలిక్యులేటర్ చూసి చెప్పండి, పర్వాలేదు. ట్రిపుల్ జీరో వస్తుందా? సరే, టెన్సైలేనా కంప్రెషనా? స్టీల్ బార్ 40 degrees above and clamped. If the clamps have yielded 0.5 on cooling, the coefficient of thermal expansion. Okay, tensile. అర్థమైందా? స్ట్రెస్ కాదు ఇది, స్ట్రెయిన్. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇది.
ఎక్స్టెండ్ అవుతుంది కదా టెంపరేచర్ పెంచితే. అంటే మళ్ళీ కూలింగ్ అంటున్నారు. ఏది? ఇది if the clamps have heated by 0.5 అవును, అందుకే తగ్గిపోయింది ఫ్రీ ఎక్స్పాన్షన్. అక్కడ టెంపరేచర్ పెరిగింది కాబట్టి ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఇది రెస్ట్రిక్ట్ అయితే స్ట్రెయిన్ ఉండదు బార్లో, స్ట్రెస్ ఉంటుంది. క్వశ్చన్ అడిగింది స్ట్రెయిన్ గురించి. ఇది టెన్సైల్ స్ట్రెస్ కాదు, టెన్సైల్ స్ట్రెయిన్. ఇది ఫ్రీగా ఎక్స్పాండ్ చేయకుండా క్లాంప్ కొంచెం తగ్గించింది దాని ఎక్స్పాన్షన్ని. ఓకే, how does the Young's modulus vary with increase in temperature? Repeated question, will decrease. అచ్చా, ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని రాశాను, అందుకు కన్ఫ్యూజన్ వచ్చింటుంది. ఇక్కడ వర్డ్ తప్పు వాడాను నేను. ఇక్కడ యాక్చువల్ ఎక్స్పాన్షన్ అని రాసి ఉండాల్సింది. దీనివల్ల కన్ఫ్యూజ్ అయ్యారు కదా. మనం రెస్ట్రిక్ట్ చేస్తే స్ట్రెయిన్ రాదు, స్ట్రెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? A rod of length 1 meter long at certain temperature, if the temperature is raised to T degrees and expansion is prevented, if the rod material has Young's modulus, coefficient of expansion, the material alpha, calculate చేయాలి. The stress in the material, direct formula, alpha T. The ratio of stresses induced in 3 bars of lengths, modulus raised by ratio of stresses. సో స్ట్రెస్ ఫార్ములా ఏంటి మనకు? ఆల్ఫా టీ ఇంటూ యంగ్స్ మాడ్యులస్. ఇందులో లెంత్ లేదు కదా. ఓకే, సో ఓన్లీ టెంపరేచర్ మాత్రమే, టెంపరేచర్ పెంచింది ఆల్ఫా. ఓకే, సో సిగ్మా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్ఫా. సో సిగ్మా నెక్స్ట్ సిగ్మా. ఆన్సర్ చేంజ్ చేసుకోండి, ఆప్షన్ ఏ. A rod of square of side D at one end tapers to, okay, direct formula. No option ఇచ్చానంటే ఆప్షన్ ఏ. ఇది కూడా చేంజ్ చేసుకోండి. Next, a composite bar consists of steel and copper tube of same length if Young's modulus of steel and copper 210 105 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ ఇన్ స్టీల్ టు కాపర్, ఓకే, అంటే 1:2 కదా, 2. సో రేషియో ఆఫ్ స్ట్రెసెస్ ఈజ్ నథింగ్ బట్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, సో రేషియో ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అంటే 210/105. A solid bar of length L and area is having vertical, direct formula, self weight. When a rectangular bar is the linear strain, okay, so strain first displacement ఎంత అవుతుంది? PL by AE. సో డెల్టా బై ఎల్ అంటే P by AE. ఏ బదులు వాళ్ళు ఏదో ఇచ్చారు, B into T. బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ ఇచ్చారు ఏరియా బదులు. Total elongation produced by a bar due to self weight gamma L square by 2E. సో ఇది యూనిట్ వెయిట్ బట్ వాళ్ళు డెన్సిటీలో తీసుకున్నారు. సో గామా ఈజ్ ఈక్వల్ టు రో జీ అంటే 9.81 జీ, 9.81 రో ఎల్ స్క్వేర్ బై 2E. 2Eనే కదండి, ఆప్షన్ బి. Next, if percentage reduction in area of a certain specimen made of material A under tensile test is 60% and the percentage reduction in area of specimen with same dimensions made of material B is 40%, then okay. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డక్టిలిటీ అనేది 2 రకాలుగా డిఫైన్ చేయొచ్చు.
ఒకటి ఈల్డ్ పాయింట్ తర్వాత ఎంత ఎక్స్పాండ్ అయిందని, రెండోది అల్టిమేట్ లోడ్ తర్వాత ఎంత ఏరియా తగ్గింది అని. ఈ రెండు రకాలుగాను మనం డక్టిలిటీని డిఫైన్ చేయొచ్చు. నెక్ ఫార్మేషన్. సో ఇక్కడ మెటీరియల్ ఏకేమో 60% ఏరియా తగ్గింది, మెటీరియల్ బీకేమో 40% ఏరియా తగ్గింది. అంటే ఏది మోర్ డక్టైల్? ఆబ్వియస్లీ ఏ మోర్ డక్టైల్, ఏకి ఎక్కువ ఏరియా తగ్గింది కాబట్టి. సో ద మెటీరియల్ ఏ ఈజ్ మోర్ డక్టైల్ దాన్ మెటీరియల్ బి. ఇక్కడ బి ఉండాలి. A bar of length L meters extend by 1 mm, tensile force P, the tensile strain produced in the bar is. Okay, so L meters, ఇది 1 mm. సో స్ట్రెయిన్ అంటే డెల్టా బై ఎల్. డెల్టా ఏమో ఎంఎంలో ఉంది, ఎల్ ఏమో మీటర్లో ఉంది. సో 0.001 ఎల్. ఆప్షన్ డి. సో రెండు వేరే యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 2 bars of different materials and same size are subjected to the same tensile force. If the bars have unit elongation in the ratio of 2:5, then the ratio of modulus. Okay. So delta is equal to PL by AE. So delta is inversely proportional to E. So delta ratio 2:5 అన్నారు అంటే యంగ్స్ మాడ్యులస్ రేషియో 5:2 అవుతుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే టూ మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ఆపి అడగలేను నేను. అలా ఆపి అడిగితే ఈ ఒక్క చాప్టర్కి 3-4 రోజులు పడుతుంది. The change in the length due to tensile or compression in smallest, direct answer PL by AE. A composite bar of copper and heat, the ratio of tensile force in the stress free to expand. Tensile force, okay. So సో ఈ కాంపోజిట్ బార్ని హీట్ చేశారు. మనకు ఆల్రెడీ కంపాటబిలిటీ ఈక్వేషన్ తెలుసు దీన్ని సాల్వ్ చేయడానికి. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటే కంపాటబిలిటీ ఈక్వేషన్ ఉంది. ఇంకో ఈక్వేషన్ ఏంటి దీన్ని సాల్వ్ చేయడానికి అంటే టోటల్ లోడ్, సమ్ ఆఫ్ లోడ్. సో ఇక్కడి నుంచి ఎంత లోడ్ వస్తే ఇక్కడి నుంచి అంత లోడే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టర్నల్ లోడ్ ఏం కనిపించడం లేదు మనకి. ఎక్స్టర్నల్ లోడ్ ఉంటే సమ్ ఆఫ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ లోడ్ అవుద్ది. ఇక్కడ ఎక్స్టర్నల్ లోడ్ ఏం లేదు కాబట్టి ఒకటి టెన్సైల్ ఫోర్స్ అయితే ఒకటి కంప్రెషన్ ఫోర్స్ అవుతుంది. అది ఏదనేది మన ఆల్ఫాల్ని బట్టి మనకు తెలిసిపోతుంది. బట్ ఫోర్స్ అయితే సేమ్ ఉండాలి కదా, ఎందుకంటే ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ లేదు. సో ఆబ్వియస్లీ σ1 A1 ఈజ్ ఈక్వల్ టు σ2 A2. ఇది ఆల్రెడీ బయోమెటాలిక్ స్ట్రిప్లో కూడా చెప్పాను మీకు కండిషన్. పెన్ డ్రైవ్ లేదా అక్కడ? వస్తున్నా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా అండి? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. సస్పెండెడ్ ఫ్రీలీ ఎలాంగేషన్ గామా ఎల్ స్క్వేర్ కోనా? ఓకే, టేపర్డ్ ద్వారా గామా ఎల్ స్క్వేర్ బై 6. రో ఇచ్చారేంటి? సో కరెక్ట్ ఆన్సర్ లేదు, బట్ ఇక ఉన్న వాటిలో అదే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ గామా ఉండాలి, రో ఉంటే ఇంటూ జే అయినా ఉండాలి. ఏది ఇదా? టెన్సైల్ ఫోర్స్ టు కంప్రెసివ్ స్ట్రెస్ అని. ఈక్వల్ ఏరియా అని కూడా ఇవ్వలేదు. క్వశ్చన్ ఫ్రేమింగ్ తప్పండి, అంతేగాని టెన్సైల్ స్ట్రెస్ అని తీసుకోవాలి, ఫోర్స్ అని. ఏది తీసుకున్నా ఒకటే, ఎందుకంటే రెండు ఏరియాలు సేమ్ ఉంటే స్ట్రెస్ సేమ్ వస్తుంది, అంతే కదా. σ1 A1 ఈజ్ ఈక్వల్ టు σ2 A2. క్వశ్చన్ ఫ్రేమింగ్ తప్పు. లోడ్ కూడా సేమ్ వస్తుంది. లోడ్ కూడా సేమ్ వస్తుంది, ఏరియా సేమ్ ఉంటే రెండు సేమ్ వస్తాయి.
Next, if the length of freely hanging uniform steel rope is doubled, the elongation increase. So elongation gamma L square by 2e kadandi. So delta is proportional to L square అంటే 4:1. డబుల్ చేశారు కాబట్టి 2 స్క్వేర్. సో డెల్టా is proportional to L square. సో డబుల్ చేశారు కాబట్టి 4 times 4:1. Next, the extension of the bar is direct formula. Next question. A conical rod with a diameter d at the top, d at the bottom is subjected to tensile force at distance d. The tensile stress will be. సో ఇక్కడ d ఉంది, ఇక్కడ d ఉంది. సో దీనికి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్ట్రెస్ అట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ స్మాలర్ ఎండ్. సో స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా తెలుసు మనకు, త్రూ అవుట్ ద లెంత్ ఫోర్స్ ఎఫ్ఏ ఉంటుంది, కానీ ఇక్కడ ఏరియా తెలియదు మనకి. సో ఇక్కడ ఏరియా తెలియాలంటే ఇక్కడ డయామీటర్ తెలియాలి. సో లీనియర్లీ వేరీ అవుతుంది కాబట్టి దీని డయామీటర్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇది d కదండి, ఇది d మైనస్ d కదా, సరే ఇది d మైనస్ d కదా. సో x బై ఎల్ ఇంటూ d మైనస్ d కదా ఇది. క్లియరా? ఇప్పుడు x 0 పెట్టండి, 0 వచ్చిందా? x ఎల్ పెట్టండి, d మైనస్ d వచ్చిందా? సరిపోయిందా? సో ఇక్కడ ఉన్నది d ప్లస్ x బై ఎల్ ఇంటూ d మైనస్ d. ఓకే, సో దాన్ని సమ్ x ఏదో ఒకటి అనుకోండి. డయామీటర్ at a distance x is equal to d plus x by l into d minus d. దీన్ని ఏమైనా సింప్లిఫై చేద్దామా? సరే, సింప్లిఫై అయితే చేసి చూడండి. నేను స్ట్రెస్ అయితే రాస్తా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ ఎఫ్, ఏరియా పై బై 4 d స్క్వేర్. d మైనస్ d ఇంటూ ఎక్స్ ప్లస్ d. ఓకే, ఎల్ బయటికి తీసాడు, ఎల్డి ఉంది కదా. ఓకే, సో దీన్ని ఇలా రాద్దామా? ఇలా ఉంది కదా. సో ఎల్ ఇలా పంపిస్తే బై ఎల్ అవుతుంది. ఓకే, సో ఎల్డి ప్లస్ డైరెక్ట్ ఇక్కడే రాసేస్తాను. ఇక్కడ ఎల్డి ఇలా రాసుకోవచ్చా? ఈ ఎల్ స్క్వేర్ పైకి వెళ్తుందా ఇలా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4f l square divided by pi into ld plus x into d minus d whole square. సరిపోయిందండి? నెక్స్ట్ క్వశ్చన్. The extension of circular bar tapering uniformly from D1 to D2 is same as that of uniform circular section of diameter. Okay. So question ఏమి ఇచ్చారండి? సో ఒక సర్క్యులర్ బార్ ట్యాపర్ అవుతూ D1 టు D2 వెళ్తుంది, సేమ్ యాజ్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ బార్. దీనికి ఎంత ఎక్స్పెన్షన్ వస్తుందో ఒక యూనిఫామ్ సర్క్యులర్ బార్ని ఎక్స్పాండ్ చేసినా అంతే ఎక్స్పాన్షన్ రావాలంటే దీని డయామీటర్ ఎంత ఉండాలి అంటున్నారు. Extension of a circular bar tapering ununiformly from D1 to D2 is same as of uniform circular bar of diameter. సో దీని ఎక్స్టెన్షన్ అవ్వాలంటే ఈ d వాల్యూ ఎంత ఉండాలని అడుగుతున్నారు. సో దీని ఎక్స్పాన్షన్ ఎంత? 4pl డివైడెడ్ బై పై d1 d2. దీని ఎక్స్పాన్షన్ ఎంత? లోడ్ డివైడెడ్ బై పై బై 4 d స్క్వేర్ ఇంటూ ఎల్. పిఎల్ బై సారీ అంతే కదా. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందండి ఇది? 4pl డివైడెడ్ బై పై d స్క్వేర్ ఇంటూ ఈ. సో కంపేర్ చేసి చూడండి, d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ d1 d2 రావాలి.
నెక్స్ట్ క్వశ్చన్. The total elongation produced in a uniform section bar vertically downward having same weight is equal to the produced. అచ్చా, సో అదే లోడ్ అప్లై చేయడానికి అదే సెల్ఫ్ వెయిట్తో ఉండడానికి డిఫరెన్స్ ఎంత? హాఫ్ WL by 2AE డివైడెడ్ బై WL by AE 1/2. అర్థమైందా క్వశ్చన్? సెల్ఫ్ వెయిట్ వల్ల వచ్చే డబ్ల్యూని డబ్ల్యూ లోడ్గా అప్లై చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, ఎందుకని రీజన్ కూడా డిస్కస్ చేసాం క్లాస్లో. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఎలాంగేషన్ ఇన్ ఎ ప్రిజ్మాటిక్ బార్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ యాజ్ కంపేర్ టు అనదర్ సిమిలర్ బార్ క్యారింగ్ అన్ అడిషనల్ వెయిట్ డబ్ల్యూ విల్ బి. సేమ్ అదే క్వశ్చన్. అడిషనల్ వచ్చా అంటే 1/2 + 1/3. సో దీనికి డబ్ల్యూ వెయిట్ ఉంది, దీనికి డబ్ల్యూతో పాటు డబ్ల్యూ అనే లోడ్ కూడా ఉంది. సో ఇక్కడేమో WL by 2AE, ఇక్కడేమో WL by ఓకే. సో ఇది 3/2 ఉంది. ఓకే, ఆన్సర్ లేదే. ఓ 2/9. ఓకే ఓకే, 1:3 ఉంది. ఓకే, ఆన్సర్ చేంజ్ చేసుకోండి, 1:2 పెట్టినట్టున్నారు. Next question. If an element is subjected simultaneously to tensile force in x and y direction at right angle sigma x and sigma having the same Young's modulus, the resultant strain. Direct question. So sigma x by E minus nu into sigma y by E. Poisson's effect. Next. A solid cube is subjected to equal compressive stress on all faces. The ratio of volumetric strain to linear strain. ఓకే, సో సాలిడ్ క్యూబ్ అంటున్నారు. సో సాలిడ్ క్యూబ్ కాబట్టి ఆబ్వియస్లీ ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవై ఈజ్ ఈక్వల్ టు ఈజెడ్ అవుద్ది. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుద్ది? ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్. సో అన్నీ ఈక్వల్ కాబట్టి 3 times ఆఫ్ ఈఎక్స్. ఓకేనా? నెక్స్ట్, a mild steel bar of 250 mm length is subjected to an axial force of 20 kN. If the Young's modulus is 200 GPa, allowable stress is 100, allowable deformation is, then the cross section should be. Okay. So question చూడండి, కొంచెం క్రిటికల్గా ఉంది. A mild steel of 250 mm length is subjected to axial force having Young's modulus, allowable shear and allowable deformation. షియర్ని రెస్ట్రిక్ట్ చేసాము, డిఫార్మేషన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసాము, దాటకూడదు అని. రైట్? సో 2 రిస్ట్రిక్ట్ చేసినప్పుడు మనం 2 రకాలుగా ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఆ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. ఎందుకు మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి? మనం డెల్టా వాల్యూ తీసుకున్నాం అనుకోండి, PL by AE, దీనికి ఒక రెస్ట్రిక్టెడ్ వాల్యూ పెట్టాడు, ఎంత? 0.1 mm. అలానే స్ట్రెస్ తీసుకుంటే P డివైడెడ్ బై A, దీనికి ఒక రెస్ట్రిక్టెడ్ వాల్యూ పెట్టాడు, 100 MPa. ఓకే, సో సపోజ్ ఈ రెండిట్లో ఇది చిన్న వాల్యూ వచ్చింది అనుకుందాం, మీరు ఇది తీసుకున్నారనుకోండి చిన్నది, ఆబ్వియస్గా ఇక్కడ చిన్న ఈ వాల్యూ కంటే చిన్నది వేస్తే 0.1 కంటే ఎక్కువ అవుతుంది. సో రెస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ దాటిపోతుంది. ఒకవేళ ఇది చిన్నది వచ్చింది అనుకోండి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 100 దాటిపోతుంది. రైట్? సో ఈ రెండిట్లో పెద్దది తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది పెద్దగా వచ్చింది, సో ఆ పెద్ద వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 కంటే ఇంకా తక్కువే వస్తుంది ఆబ్వియస్గా. సో రెండిట్లో ఏది పెద్ద ఉంటుందో అది సబ్స్టిట్యూట్ చేయాలి మనం. క్లియర్? పెద్దది సబ్స్టిట్యూట్ చేసినప్పుడే మనకు లీస్ట్ పాసిబుల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ షుడ్ బి అట్లీస్ట్ అని అడిగినప్పుడు మనం చిన్నదాని వైపు వెళ్తాం జనరల్గా, కానీ యాక్చువల్గా పెద్ద ఏరియా తీసుకోవాలి, అదే మినిమం పాసిబిలిటీ.
అంతకంటే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు మనకు. ఏరియా పెంచినా కూడా ఇవి లిమిట్లోనే ఉంటాయి. కానీ మినిమం పాసిబుల్ ఏరియా వచ్చేసి ఈ రెండిట్లో పెద్దదే. రైట్. సో క్యాల్కులేట్ చేద్దాం. ఇది ఎంఎం కదండి, 0.1. లోడ్ పి ఎంత ఇచ్చారు? 20 కిలో న్యూటన్ ఇంటూ ఎల్ ఎంత? 250 mm. ఏరియా మనం ఫైండ్ చేయాల్సిన ఏరియా. ఓకే, ఈ వాల్యూ 200 GPa ఇది. 2 × 10⁵. ఓకే, సో దీని నుంచి ఏరియా ఎంత వస్తుంది చెప్పండి? ఏరియా అటు వెళ్ళిపోతుంది అంటే 25స్లో ఉంది సంథింగ్. ఓకే, 200స్లో ఉంది అంటే 250 ఉంటుంది ఖచ్చితంగా. చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైంది ఏం చేశాను? ఆప్షన్స్లో అరౌండ్ 200 ఉంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందంటే 25లో ఉంది అంటే అది 250 అయి ఉంటుంది. ఓకే, రేంజ్ కావాలి మనకు అంతే. రేంజ్ తెలిస్తే క్యాల్కులేషన్కి టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ పి వాల్యూ ఎంత? 20 కిలో న్యూటన్. ఇక్కడ ఏ ఎంత వస్తుందండి? 200స్లో ఉంది కాబట్టి 200 క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మ్యాక్సిమం ఏరియా ఈజ్ ఈక్వల్ టు 250. సో ఆన్సర్ 250. Next question. A solid cylinder of diameter d carries an axial load direct. వీళ్ళకైనా బోర్ కొట్టదేమో ఇదే క్వశ్చన్ ఇవ్వడానికి. ఈ బార్ ఆఫ్ కాన్స్టెంట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎల్ డిఫార్మేషన్ డైరెక్ట్ ఫార్ములా. మళ్ళీ డైరెక్ట్ ఫార్ములా. ద టోటల్ ఎలాంగేషన్ డి యాంగిల్ గామా L² 2a. Next, for punching a hole of 20 mm diameter in a plate of 20 mm thick, if the shear stress is 40 Newton per square meter, the force required in newtons is. Okay, so ఒక ప్లేట్లో ఏంటండి డౌటా? ఓకే, ఒక ప్లేట్లో ఒక సర్క్యులర్ హోల్ డ్రిల్ చేయాలంటున్నారు. సో ఒక ప్లేట్లో ఒక సర్క్యులర్ హోల్ డ్రిల్ చేయాలంటే అది ఏ మోడ్లో ఫెయిల్ అవుతుందో అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. రైట్, సో ఇది ప్లేటు, ఇది సర్క్యులర్ హోల్, ఇలా డ్రిల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని ఆపే స్ట్రెస్ ఏది చెప్పండి? ఈ చుట్టుపక్కల టెన్సైల్ స్ట్రెస్సా, షియర్ స్ట్రెస్సా? షియరా టెన్షనా? ఏమనిపిస్తుంది మీకు? షియరేనా? ఇప్పుడు ఇదే హోల్ అనుకుందాం, ఇది ముందు ఆల్రెడీ ఉంది అనుకుందాం. రైట్, నేను ఇప్పుడు ఇది మూవ్ చేస్తున్నా చూడండి, షియర్. రైట్, సో షియర్ కాంటాక్ట్ ఏరియా ఏముంది? πd × t. ఓకే, సో ఫోర్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు πdt × షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, πd ఎంత అండి? 10 20? రెండు 20నేనా? ఇంటూ టౌ 40. యూనిట్స్ మ్యాచ్ అయ్యాయా? ఓకే, ఇది స్క్వేర్ సెంటీమీటర్లో ఉంది, ఇది ఎంఎంలో ఉంది, అంటే ఇంటూ 10². డివైడెడ్ ఇంటూనా? డివైడెడ్. అంతే కదండి? ఎంత వస్తుంది ఆన్సర్? ఫోర్ 2 × 8, 8 2 16, 16 3 48 కంటే ఎక్కువ అంటే 50 ఉంటుంది. తర్వాత మీరు వెరిఫై చేసుకోండి.